మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా జూన్ నెల ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎక్కువగా ఎటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి గురుగారు? మీనరాశి వారికి సుమారుగా 2022 ఆగస్టు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎలాంటి లక్కీ అనేటువంటిది వీరికి జరగలేదు. ఇప్పటి వరకు అన్నీ మైనసే. వివాహం జరిగితే గొడవలు, సంతానం లేదు కొందరికి. మరికొందరికి వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయారు. మరికొందరు వివాహం జరిగి విడాకుల దాకా వెళ్ళిపోయారు. భార్యాభర్తలలో గొడవలు. మరికొందరికి స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ కొత్త ఇల్లు కొని అమ్మడం, ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా లవ్ బ్రేకప్స్ కావచ్చును, అదేవిధంగా అమ్మనో నాన్ననో కోల్పోవడం కావచ్చును, చాలా మేజర్గా వీరికి డ్యామేజెస్ అయితే జరిగిపోయినవి. మళ్ళీ ఇప్పుడు జీరో నుంచి మొదలు పెట్టాలి అంటే మళ్ళీ ఇప్పుడు బాలశిక్ష దగ్గర నుండి ABCD మొత్తం ఇవన్నీ చదవాలి అనేసరికి చాలా కష్టం. మరి వీరి వయసు చూస్తే 35-40 ఏళ్ళు వచ్చింది. ఏంది వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం లేదు. మరి ఏమిటి పరిస్థితి, ఏమిటి దీనికి పరిష్కారము అని అనుకుంటే ఒకటే పరిష్కారం, మురళీధర్ శర్మను కలవడమే మీ పరిష్కారం. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవబోయే ముందు రాసుకొని రండి మీరు. ఓపెన్ ఛాలెంజ్. సో ఈ నెలలో అదేవిధంగా అలసట, గ్యాస్ రిలేటెడ్, జీర్ణ సంబంధిత సమస్యలు, నీళ్ళు ఎక్కువగా తాగడం వీరికి ఎంతో మంచిదని చెప్పడం జరుగుతున్నది. మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మనం చెప్పినటువంటి నెలలు ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి నెలలు ఇవి. 2022 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈరోజు వరకు ఎంతోమందికి యాక్సిడెంట్స్ కానీ, వాహన ప్రమాదాలు కానీ, చ, చి, చు, చే అక్షరాలు, చెరను, అదేవిధంగా చరిత కావచ్చును, దీపకు, ధీరజు కావచ్చును, ఇలాంటి వారికి అందరికీ కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు. అయితే 2019, 20, 21 మహా అద్భుతం. ఎప్పుడైతే 22 వచ్చిందో 22 ఆగస్టు నుంచి ప్రదేశ మార్పులు. నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను ఎందుకు కష్టపడాలి, నాకు ఇంత భూమి ఉన్నది, నేను వ్యవసాయం చేసుకుంటా అనుకోవడము, లేదా మా ఊర్లు మాకే ఉన్నాయి, చక్కగా మా ఊర్లోనే మస్తు పనులు ఉన్నాయి వెళ్ళిపోతా అనుకోవడాలో, లేదా ఊరిని విడిచిపెట్టి సిటీలోకి రావడం కానీ, సిటీని వదిలేసి ఊరికి వెళ్ళడం కానీ, విదేశాలకు వెళ్ళాలి అనే ఆసక్తి ఉండడం కానీ, విదేశాలను వదిలేసి ఇండియాకు రావాలనే ఆసక్తి ఉండడం కానీ, ఏదైనా కావచ్చును. జరిగేటువంటి ఆప్షన్స్ చాలా 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 ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఆరోగ్యం మెరుగుపడబోతున్నది, వివాహం కాబోతున్నది, సంతానం లేని వారికి సంతానం కాబోతున్నది. ఎవరైతే సంతానం కోసం ఆలోచిస్తున్నారో, ఎవరైతే మా పిల్లలు మా మాట వింటలేరు అని బాధపడుతున్నారో, ఎవరైతే మా పిల్లలకు ఈ రకంగా ఉన్నాడు, మా పిల్లలను ఏమైనా మేము అభివృద్ధిలోకి అసలు అభివృద్ధి అవుతారా మా పిల్లలు అని బాధపడేటువంటి వారందరికీ కూడా ఒక చుక్క ఎదురు. అంటే మా పిల్లాడైనా జాబ్కి వెళ్తున్నాడు, సంతోషం. మా పిల్లవాడైనా చెప్పిన మాట వింటున్నాడు, మాకు ఎదురు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈ సందర్భాలలో చెడు వ్యసనాలు, చెడు ఫ్రెండ్స్, బైక్పై తిరగడము, అడ్డాలు పడడాలు, యాక్సిడెంట్స్ అవ్వడాలు, డబ్బులు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, డబ్బులు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయినపోయాయి. సో ఓవరాల్గా నేనేం చెప్తున్నాను అంటే జరిగిన సిచ్యువేషన్స్ ఎంతో బాధాకరం. మరి రాబోయేటువంటివి మన చేతులారా ఎందుకంటే 2022లో, 23లో, 24లో వివాహం అయింది అనుకుందాం. ఈ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ లేక గొడవలు రావడం, లేదా వివాహం జరిగిన తర్వాత ఇద్దరు జాబర్లు అయితే ఒకరు ఒక ప్రదేశానికి, మరొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదా ఇదే సమయంలో ఎవరో వీరికి పరిచయాలు అవ్వడాలు, ఇల్లీగల్ అఫైర్స్ వెళ్ళడాలు, అక్రమ సంబంధాలు, చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. ఒక టర్నింగ్ పాయింట్ మాత్రం వీరికి ఉండబోతున్నది. అది ఉద్యోగమా, బిజినెసా, వివాహమా, ఏదన్నా ఒక టర్నింగ్ పాయింట్. మరి ఈ నెలలో పని మీద ఫోకస్ పెరుగుతుంది. ఎందుకంటే బద్ధకస్తంగా ఉంటారు వీరు. ఎందుకు బద్ధకస్తం అంటే శనైశ్వరుడు మీ రాశిలో ఉన్నాడు కనుక ఏదైనా పని చేద్దామంటే బద్ధకస్తంగా తినడము, పడుకోవడము, శరీరం పెరగడాలు,
లివర్ రిలేటెడ్ కొవ్వు సంబంధించిన ఇబ్బందులు కొంత కలత పెట్టే పరిస్థితులు. ఇప్పుడు ఏంది అంటే ఈ నెల నుండి ఒక 5 నెలలు మంచిగా పని మీద ఏదైనా పని చేయాలి, పని మీద ఫోకస్ పెరగడము, సీనియర్స్ నుంచి మంచి ప్రశంసలు రావడము, కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త జాబ్ రిలేటెడ్ కూడా అవకాశాలు ఉన్నాయి. చక్కటి సక్సెస్ఫుల్గా ఉంది. విదేశీ అవకాశ సూచనలు కూడా కనబడుతున్నవి. సో కొత్త డీల్స్ కుదిరేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త డీల్స్ కుదిరే పరిస్థితి ఉంది. సోషల్ మీడియా, ఆన్లైన్ బిజినెస్ బాగా పెరిగే పరిస్థితి ఉంటుంది. పెట్టుబడులలో మంచి లాభం ఇవ్వడము అనేటువంటిది మొదలయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఇది ఒక గ్రోత్ నెలగా వీరు రాసి పెట్టుకోవచ్చును. అదేవిధంగా పాత బాకీలు ఏమైనా ఉంటే అవి సమసిపోయే పరిస్థితులు ఉన్నాయి. సైడ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సేవింగ్స్ పెరగబోతున్నాయి. అనవసరం లేని ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా కుటుంబంలో చక్కటి ఆనందంతో ఈ నెల గడిపే పరిస్థితి ఉంది. ఇంట్లో శుభకార్య సూచనలు కనబడుతున్నాయి. వివాహ యోగం చాలా బలంగా కనబడుతున్నది. అదేవిధంగా మ్యారేజ్ అయినటువంటి వారికి అండర్స్టాండింగ్ కొంచెం గొడవలో అవో ఇవో ఇందాక మొదట్లో చెప్పుకున్నాం కదా, సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నవి. సో మోసపోవడాలు చూస్తున్నాం టీవీలో. ఎంతమంది యాంకర్లు, సింగర్లు, ఎంతమంది ఏది పడితే చేస్తున్నారు. కనుక ఓపికగా ఉండాలి. మనం ఏం చేసినా కూడా 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందుకు పోవాలి. మన వ్యక్తిగత జాతకాన్ని మనం చక్కగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేటువంటివి ఉన్నది. దాన్ని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వెళ్తున్నాం. అదే గూగుల్ మ్యాప్ రిలేటెడ్ కూడా అది మొన్న కారును అదేదో చెరువులో వారేసింది, ఎక్కడికో తీసుకుపోయింది ఆ చెరువు దాకా. రెండవది మొన్న ఒకటి యాడ్ చూసిన, వాడు గూగుల్ మ్యాప్ పోనీరా అంటున్నాడు. వాడు కొండ మీదకి తీసుకుపోయింది. అది కొండ మీద నుంచి కింద లోయని చూపిస్తుంది. ఆ లోయ కింద గ్రామం ఉన్నది. అంటే ఎట్లా యూజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకు మన జీవితంలో మనకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటవి. కనుక జాతకం అనేది మనకు అల్టిమేట్. ఇది ఎలాంటి అల్టిమేట్ అంటే ఇదే నేను చెప్పేటువంటి జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఉన్నది. ఆ గ్రామానికి వేరే రోడ్ ఉన్నది, వెళ్ళచ్చు. కానీ మనం సెలెక్ట్ చేసుకున్న మార్గం ఇది. అందులో మన సెలెక్టింగ్ బట్టి ఉంటుంది. అట్లనే మీరు మీ జాతకాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని నేను ఈ డెస్టినీ నేను ఇక్కడే వెళ్ళి ఆగుతానని చేయాలి అని అనుకునేటువంటి వారు వన్స్ నన్ను కాల్ మీ. ఇక మీ ఇష్టం, మిగిలిన వారంటే నేను వదిలేస్తాను, ఎందుకంటే నేనేం చెప్పలేను. సో మీ జీవితంలో మీరు ఒక వజ్రంలాగా మెరవాలి అని అనుకుంటే వన్స్ నన్ను కాంటాక్ట్ మీ. ఎందుకంటే నేను చెప్పేటువంటి జాతకమే ఒక పెద్ద వజ్రం. ఇది ఈ వజ్రము మీ వజ్రం 2 వజ్రాలను కలపడం ద్వారా ఇంకా మెరుగుపడుతుంది. వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలి. కనుక మీరు గమనించుకోండి, నేను చెప్పేది అక్షర సత్యము. నేను ఈరోజు మురళీధర్ శర్మ గారితో మాట్లాడబోతున్నానని రాసి పెట్టుకోండి. నన్ను కలవడం కూడా లేదా నాతో మాట్లాడడం కూడా సమయమే. ఇప్పటికీ దగ్గర డైలీ నెంబర్ ఆఫ్ కాల్స్, మార్నింగ్ సెక్షన్లో డైరెక్ట్ అపాయింట్మెంట్స్, మళ్ళీ ఈవినింగ్ కాల్స్, మధ్యాహ్నం షూట్స్, చాలా బిజీ అయిపోయింది పరిస్థితి. సో మీరు ఎవరైతే కలవాలి అనుకుంటున్నారో తొందరగా ముందుగా మీరు కన్సల్ట్ కండి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది నేను నాకు ఇచ్చినటువంటి అమ్మవారు ఇచ్చినటువంటి విశ్వాసం కొద్ది మాత్రమే నేను మీకు చెప్తున్నాను, అంతే. మంచి విశ్లేషణ అందించారు. మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ధన్యవాదాలు గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి, ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మీనరాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. విదేశ ప్రయాణాలు చేయడానికి మంచి అనుకూలమైనటువంటి ఒక సమయం ఆసన్నమైంది. కొత్త పనులన్నీ చేపడతారు. చేసేటువంటి ఒక ప్రతి కార్యక్రమంలో విజయం పొందుతారు. 10 మందితో పరిచయం ఏర్పడుతుంది. 10 మందిలో మెప్పుకోడు కూడా జరుగుతూ ఉంది. శ్రమకు తగినంతగా ప్రోత్సాహకరమైన ఒక విజయాన్ని సాధించి సంతోషంగా ఉంటారు. కొద్దిగా వాతావరణం వల్ల కావచ్చు, ప్రకృతి వల్ల కొంత
అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నీచులతో సహవాసం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు మందకోడిగా చేస్తుంటారు. ఆ కార్యక్రమాలు కూడా మందకోడిగానే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనస్సులో విచారం ఆవరించి ఉంటుంది. బంధువులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడము జరుగుతుంది. దుఃఖం కూడా కొంత కలగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే వ్యాపారంలో ఆశించినటువంటి యొక్క లాభాలు లేకపోవడము, కొన్ని విషయాలలో కొందరి యొక్క సహాయ సహకారాల వల్ల కార్యక్రమాల్లో విజయం సాధించి లాభాన్ని పొందడము, ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడడం కూడా జరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. రుణ బాధలు తీర్చుకోవడం అనేటువంటిది కొంతవరకు జరుగుతూ ఉంటుంది. సుఖంగా ఉంటారు. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే బలహీనత, ఎప్పుడు మనస్సంతా ఇడిచిపెట్టుకొని బలహీనతలో ఉండడం, నీరసంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు సదా విచారం, ఎప్పుడు మనస్సులో ఏదో ఒక బాధ పెట్టుకొని అది పైకి ఎవరికి చెప్పుకోకుండా మానసికంగా బాధపడడం జరుగుతుంది. కొన్ని విషయాలలో అవమానం పొందడం కూడా జరుగుతుంది. ఖర్చులు అధికంగా వస్తాయి. దేని యందును ఉత్సాహం లేకపోవడము, ఏ పని చేతామన్నా ఉత్సాహం లేకుండా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ధర్మకార్యాలు చేయడము లేదా ధర్మకార్యాలలో పాల్గొనడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. 10 మంది చేత మెప్పు పొందుతారు. మీకు తెలియకుండానే కొన్ని ధర్మకార్యాలలో పాల్గొని ఉన్నతి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సుఖశాంతులతో జీవిస్తారు. 3వ వారంలో మీనరాశి వారు. ఇక 4వ వారం చూసినట్టయితే కొన్ని చేయరానటువంటి ఒక కార్యక్రమాలు చేసి, అనాలోచితమైన కార్యక్రమాలు చేసి అపకీర్తి తెచ్చుకుంటారు. చంచలమైన మనస్సు ఉంటుంది. ఆ చంచలమైన మనస్సు వల్ల ఆరోగ్యం నలతగా ఉంటుంది. చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు అడుగేయాలి. ఈ మీనరాశి వారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రము, హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. సుఖంగా సంతోషంగా జీవించండి. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మీనరాశి వారికి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు పంచమరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో రావటం విశేషమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తోంది. అంటే ఎట్లా అంటే ఉద్దన్న కొద్దీ సొమ్మ డబ్బా అన్నట్టుగా ఉంటుంది. అంటే డబ్బా సొమ్మ అంటే ఓన్లీ డబ్బనే కాదండి, భాగ్యాలన్నిటికీ మూలకారకుడు సంతాన భాగ్యము, వివాహ యోగ్యము, పితృభాగ్యము, ఆరోగ్య భాగ్యము. ఇవన్నీ భాగ్యాలే. డబ్బు కన్నా గొప్పవి ఇవి సంపదలు. సిరి సంపద అంటే ఇవి చాలా వరకు సిరి సంపద అంటే డబ్బు అనుకుంటారు. మనం చూసేదే దాన్ని. డబ్బు వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని గమనిస్తే డబ్బు అనేది ఒక తృణప్రాయం లాంటిది. అది వస్తుంది పోతుంది. ఈ సంపదలు వచ్చినవి సంతాన భాగ్యం ఎంత గొప్పది. దాన్ని కాదనుకునే వాళ్ళు ఎంత అజ్ఞానులు. సంతానాన్ని కని వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. సంతానాన్ని వద్దనుకొని 4 ఏళ్ళు వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. పాపం సంతానం కావాలనుకొని జాతకంలో గ్రహస్థితులు సరిగ్గా లేక సంతాన స్థానాల్లో పాపగ్రహాలు ఉండి సంతాన స్థానం వికసించక వీళ్ళ అభీష్టము నీరుగారిపోయి
అక్కడికి వెళ్ళి పూజలు, ఇక్కడ క్షేత్ర దర్శనాలు అన్నీ చేసుకున్నా కూడా ఫలించిన వాళ్ళకి ఈ గురుడు పంచమంలోకి రావటం విశేషమైనటువంటి స్త్రీ సంతాన భాగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. సాధ్యంతరికి స్త్రీ జాతకంలో ఎక్కడైనా ఈ గురుడు కానీ రవి కానీ ఎక్కడైనా పురుష సంతాన రాశుల్లో ఉన్న, పురుష గ్రహాలతో సంబంధం ఉన్న ఎవరో ఒకరు సంతానం భాగ్యం అమ్మ. మనకి పురుష సంతానమా స్త్రీ సంతానం తర్వాత సంతానము భాగ్యము అది వీరికి కలుగుతుంది. అట్లాగే వీరు పెట్టుబడిగా పెట్టినటువంటి అంటే సంతానపరంగా కొంతమంది విదేశాలకి సంతానాన్ని పంపిస్తారు. వారికి ధనాన్ని అప్పు తీసుకొని ఏ గృహం తాకట్టు పెట్టో, వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలు, పొలాలు, ఎకరాలు తాకట్టు పెట్టి పిల్లల్ని పంపించి చదివిస్తారు. వాళ్ళందరికీ కూడా చక్కటి భాగ్య సంపద సంతానం ద్వారా కలుగుతుంది. అప్పులు తీరిపోతాయి. పిత్రార్జితము ఆకస్మికంగా వీరికి ఒక నిధిలాగా ధనము రాబడి కలుగుతుంది. దాని ద్వారా విశేషమైనటువంటి గృహంలో అంటే సంతానానికి పెళ్లి చేయటము, లేకపోతే ఒక గృహాన్ని కొనటము, దాని ద్వారా ఇంట్లో అందరినీ పిలిచి చక్కగా బంధువులందరినీ పిలిచి చక్కటి అనుకూలమైనటువంటి వినోదాలు, ఆనందాలు, సిరి సంపదలు ఇవన్నీ కూడా అనుభవించడానికి అందరికీ కూడా మీనరాశి వారికి చాలామంది వరకు అనుకూలతలు కలుగుతున్నాయి. జాతకంలో దశలు అంతర్దశలు నెగిటివ్గా ఉంటే మనం ఏం చెప్పలేం. కానీ అమ్మ మనకి గోచార రీత్యా అయితే కనుక ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అందులో ఉన్నటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్ర జాతకులకి కొంచెం అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ అని మనం చెప్పుకోవాలి. అట్లాగే ఇదే మీనరాశి వారికి పంచమంలో శుక్రుడు ఎప్పుడు వస్తాడు? జూన్ 8వ తేదీన ఆయన చతుర్థంలోంచి పంచమంలోకి వస్తాడు. అంటే విద్యార్థులకి మేధస్సు పెరగటం, అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు రావటం, వారు చదివిన చదువు కన్నా ఇంకా ఎక్కువ వారిని సత్కరించేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ వీరికి కలుగుతుంది. సంకల్పము సిద్ధి కలుగుతుంది. అనుకున్న సంకల్పానికి డబుల్ ప్రమోషన్స్ లభిస్తున్నాయి. గురు శుక్రులు అక్కడ కలవటం, విశేషమైనటువంటి ఆదాయము వ్యాపారపరంగా కావచ్చు, ఆకస్మికంగా ధనము లాభం కలగచ్చు, అనుకున్న సంకల్పం కావచ్చు, అంతకుముందు ఆ ఉద్యోగం ద్వారా ఏదైనా ధనము వీరికి రావాలి అనుకుంటే రాబడి కలగచ్చు. కొంత రకంగా చెప్పాలంటే కొంతమందికి ఉద్యోగం అనేటటువంటిది కష్టంగా మారే అవకాశం కూడా కలుగుతుంది. అంటే ఈ గురుడు వలన కావచ్చు, ఏలినాడి శని ప్రభావం కావచ్చు. మీనరాశిలో ఏలినాడి శని ప్రభావం ఉందిగా. వీరికి ఏంటంటే ఉన్నటువంటి ఉద్యోగం వలన జీవితాంతం మనకి ఏం కలుగుతుంది, వ్యాపారం చేద్దాము అనే ఆలోచన ప్రారంభమవుతుంది. ఈ వచ్చిన డబ్బుని వ్యాపారం మీద పెట్టే అవకాశం కలుగుతుంది. వ్యాపార ఆలోచనలు వృద్ధి కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా గురువు యొక్క దృష్టి వీరిని నిలబెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు బాగున్నాడు, బుధుడు కూడా 5లోకి వస్తాడు. ఇప్పుడు బుధుడు దాదాపు 20వ తారీఖు వరకు ఒక రకంగా మీనరాశి వారికి స్వక్షేత్రంలో ఉండటం విద్యార్థులకి తెలివితేటలు, బుద్ధి, వాక్కు, సంభాషణ చాతుర్యతం, చతురత అన్నీ పెరుగుతాయమ్మా. మిగతా రంగాలు ఉంటాయి. సినిమా రంగం వాళ్ళకి, ప్రొఫెషనల్గా ఉండేటటువంటి కెమెరామెన్స్కి, లేకపోతే ఎడిటింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన మాసంగా ఇది చెప్పుకోవాలి. వాళ్ళు అనుకున్న సంకల్పాలు సిద్ధించేటటువంటి మాసంగా భావించాలి. రాహు వీరికి మీనరాశి వారికి ఏలినాటి శనితో పాటుగా రాహు 12వ స్థానంలో ఉండటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి అనుకుంటారు, కానీ డిసప్పాయింట్మెంట్స్ ఇచ్చే స్థాయిలో కూడా ఈయన ఉంటాడు. చేసిన సహాయము, చేసినటువంటి అంటే ఫ్రెండ్స్కి ఏదో చేసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సమయం వీరికి రిఫ్లెక్ట్ అయ్యి అన్నీ కూడా అవమానాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం అక్కడ వాళ్ళు కరెక్ట్గా గట్టిగా ఉంటే మనసుని ఎలా ఉంచుకోవాలంటే ఈ సమయంలో వీళ్ళు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా మనసుని తామరాకు మీద పెట్టేయాలి. అలా జారిపోవాలి అంతే. ఎవరన్నా ఏమన్నా అవే వెళ్ళిపోతాయి అంతే. ప్రశాంతంగా ఉండాలి. దైవం మీద ఎక్కువగా ధ్యాస పెడితే వీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది. మీనరాశి వారికి ఎప్పుడు చూసారా, ఇప్పుడు నెలలా చెప్తుంటేనే ఎన్నో వైవిధ్యమైనటువంటి విషయాలు బయటికి రావట్లా. ఒక నెలలో ఉన్నట్టుగా గ్రహాలు ఇంకో నెలలో ఉండవు కదా. ముఖ్యంగా సూర్య భగవానుడు ఈయన జూన్ 14 వరకు కూడా 3వ రాశిలో ఉండి ఉద్యోగం అనుకున్నటువంటి విషయాలలో, నిర్ణయాత్మక విషయాలలో కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఉద్యోగాలు ఎందు అనుకూలమైనటువంటి గ్రహస్థితులు అనుభవిస్తూ ఉంటారు. 14 వరకు కూడా అనుకున్న సంకల్పంలో విజయ సాధన, ధనము రాబడి రావటము, ఉద్యోగం నుంచి రావాల్సిన డబ్బులు రావటం, ఉద్యోగాలు పెట్టుకున్నటువంటి కొన్ని వ్రాతపూర్వకమైనటువంటి కొన్ని ఇంటర్వ్యూలు సక్సెస్ కావటం, ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళకి రవి వలన కలుగుతున్నాయి. ఆయన 4లోకి రాగానే తల్లి యొక్క ఆరోగ్యం కొంచెం క్షీణించటము, అట్లాగే తల్లిదండ్రులు చేసినటువంటి ఏదైనా గృహపరమైనటువంటి
అప్పులు, లేకపోతే వీరు చేసినటువంటి గృహపరమైనటువంటి వాహనపరమైనటువంటి అప్పుల పరంగా గవర్నమెంట్ నుంచి వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం, అప్పులు తీరుద్దాం అనుకుంటారు కానీ అనుకూలంగా ఉండదు, అంత సౌకర్యవంతంగా వీరు అనుకున్నవి జరగవు. ఏదైనా ఆస్తులు అమ్మాలనుకున్నా కూడా సరైనటువంటి లాభం రాకపోవటం, దాంట్లో గవర్నమెంట్ ఇలిగేషన్స్ ఎక్కడో ఒకటి రావటము, ఇవన్నీ ఏంటంటే రవి బలాన్ని తగ్గిస్తే 15 నుంచి కూడా జూన్ 15 నుంచి. కుజుడు చూస్తే 2వ స్థానంలో ఉండి కొంత భాగ్యాన్ని, ఆర్థిక లాభాన్ని, కోరికల్ని ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకోవటము, వాళ్ళు అనుకున్న కోరికలు జరుగుతాయి అనుకునే లోపలే అవి చేజారిపోవటము, ఇలాంటివన్నీ జరిగినాయి. కుటుంబంలో ఎన్నో మానసిక స్పర్ధలు, ఇవన్నీ కూడా 20వ తారీఖు వరకు ఉంటాయి. 21 నుంచి కుజుడు యాక్టివేషన్ బాగుంటుందమ్మా. కాబట్టమ్మా మీనరాశి వారికి ఎంత ధైర్యంతో వీళ్ళు అడుగులు ముందుకు వేసినా ఈ నెల 20వ తారీఖు తర్వాత కూడా కుజుడు చాలా బలంగా ఉన్నప్పటికీ, గురు శుక్రుడు ఉన్నప్పటికీ ఏలినాడి శని దోషం అనేది వీరు చేసే ఉద్యోగం పైన, వ్యాపారాలపైన, భార్యాభర్తల సంబంధం పైన, అట్లాగే భాగస్వామ్యం, ఏ విషయంలోనైనా సరే భాగస్వామ్యం ఉన్నా వాటి మీద కొంచెం ఇబ్బందులు కలగటం అయితే శని యొక్క బాధ్యతగా చెప్పుకోవాలమ్మా. అట్లాగే విద్యార్థులకి కాస్త విద్య మీద ఆటంకం కలగటానికి రాహువు ఆయన యొక్క దృష్టి ప్రధాన కారణం. ప్రతి విషయంలో ఏదో తెలియని నిర్లిప్తత, నిరుత్సాహము, ఉత్సాహం లేకపోవటం, వీరి సొత్త అన్నట్టుగా వీరికి వీరే కలుగుతూ ఉంటుంది. ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటన్నిటినీ నియంత్రించేవాడు ఎవరంటే గురుడు. ఎవరైనా కంగారు పడకు, నీకు అన్నీ మంచి జరుగుతాయి అని ఆయన దృష్టి చేత శనిచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలని తగ్గిస్తూ ఉంటాడు. ఏదేమైనామ్మా మీనరాశి వారు కొన్ని ప్రెడిక్షన్స్ చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా జన్మజాతకాన్ని అనుసరించి, ఇప్పుడు గురుడున్నాడు, శుక్రుడున్నాడు, బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని యోగాలు వస్తున్నాయి అని చెప్పి అనుకునే కన్నా వీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. గురువుగారు మాకు గృహం అనుకుంటున్నా కూడా జరగట్లేదు, గృహయోగం, భూమి కొనాలని సగం డబ్బు పెట్టాం, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, దేనికి? అట్లాగే కొంతమంది పెళ్ళిళ్ళకి ముందుకు వస్తారు, పెళ్ళిళ్ళు జరగవు, ఆ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, తర్వాత ఎన్ని విషయాలైనా ఉండనివ్వండి. ఇట్లా చదువు పరంగా కానీ ఏదైనా సరే కొన్ని విషయాల యందు అప్పులు ఎప్పుడు తీరతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా జాతక చక్రంలో సుస్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన గురువుని సంప్రదించి ఎన్నుకొని 6 నెలలకో సంవత్సరానికో మీ లోపల ఆ గ్రహస్థితి ఎట్లా మారుతుందంటే అమ్మ, దశలు అంతర్దశలు మారిపోతూ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ దెబ్బతింటూ ఉంటుంది. మనం గోచారం వింటూనే ఉంటాం, నెలకి దాదాపు ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం, వింటూనే ఉంటారు అందరూ. కానీ జాతకం అనేటటువంటిది ఒకసారి తెలుసుకోవడం అనేటటువంటిది ముఖ్యమైన ఈవెంట్స్ అప్పుడు తప్పనిసరి. లేకపోతే అగాధంలో పడతారు. ఇప్పుడు గురువలం బాగుంది, పెళ్ళిళ్ళు చేసేమనగానే చేసేస్తారు చాలామంది. జాతకంలో అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. ఏ శనిలో శుక్రుడో, రాహులో శుక్రుడో, అదే శనిలో చంద్రుడో యాక్టివేట్ కానప్పుడు అవి ఎక్కడో ఒకటి యాక్టివేట్ అవుతుంది జాతకంలో, మిగతావన్నీ నెగిటివ్గా ఆపరేట్ అవుతాయి. మనం ఏంటి ఇక్కడ యాక్టివేట్ అయింది కదా, గురువులు చెప్పారు, లేకపోతే మనకి బాగుంది కదా అని చెప్పి తొందరపడి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేస్తాం కదా, అక్కడ సమస్య రిఫ్లెక్ట్ అవుతుంది, నెగిటివ్గా ఆపరేట్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా జన్మజాతకాన్ని అనుసరించి గోచారాన్ని మిళితం చేసి చెప్పే గురువుని ఆశ్రయించుకొని ఆయన చెప్పినటువంటి హోమాలు, అభిషేకాదులో, స్తోత్ర పారాయణలో, దాన ధర్మాదులో చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అనేటటువంటిది ప్రేక్షకుల యొక్క జీవన గమనంగా భావించాలమ్మా. ఆ విధంగా చేయడం చాలా విశేషప్రదం. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు మీనరాశి వారు? శనికి, రాహువుకి ప్లస్ రవికి, ఈ నెల తర్వాత రవికి. ఎందుకంటే అమ్మ రవి కుజులు ఇద్దరు కూడా ఈ నెలలో ఒక ఆయనేమో ముందు పార్ట్లో సగం పార్ట్ వరకు 14 వరకు కూడా 20వ తారీఖు వరకు కుజుడు బాగోడు, 15 తర్వాత రవి బాగోడు. కాబట్టి రవి కుజులకి జాగ్రత్తగా ఇట్లాగే వారి యొక్క స్తోత్రాలు చదువుకోవటము, ముఖ్యంగా అయితే శని రాహువులకి సంబంధించినటువంటి జపాలు, తపాదులు, రుద్రాభిషేకం, ముఖ్యంగా శుభాలు జరగాలంటే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కానీ, శని పాశుపత రుద్ర అభిషేకం కానీ చేసుకోవడం ద్వారా ఇందాక చెప్పినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అలా తొలగిపోయి ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహము వీరికి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన కానీ, వనదుర్గా హోమం కానీ, లేకపోతే మనకి భగలాముఖి, కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, అప్పుల బాధలు, తట్టుకోలేని అప్పుల బాధలు ఉంటాయి. వారేంటంటే కొంతమంది గమనించాను కాబట్టి చదువుతున్నా, కొంతమంది పాపం ఏం లేని వాళ్ళే చేసుకుంటారు. అన్నీ ఉండి కూడా ఈ పూజలు చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా పిండి కొద్దీ రొట్టె,
బాగా అప్పులు ఉంటాయి, వారికి ఉండాల్సిన ఆస్తులు బాగా ఉంటాయి, వాళ్ళు రూపాయి పెడితే ఆ ఫలితం దొరకదు. దేవుళ్ళకి కూడా వాళ్ళకి ఉంటాయి, గ్రహాలకి ఎంత శక్తి ఉన్నవాడు అంత కర్మని నివృత్తి చేసుకుంటేనే వాళ్ళకి అంత ఫలితం, ముందు ప్రశాంతత కలుగుతుంది. డబ్బునంత మాత్రాన వాళ్ళకి ప్రశాంతత ఉంటుందని మనం అనుకోకూడదమ్మా. వాళ్ళకి ఉన్న సమస్యలు అంతా ఇంత ఉండవు. వాడు సామాన్యుడిగా ఉన్నటువంటి వాడు అనుభవించే ఆనందం ముందు వాళ్ళు అనుభవించే ఆనందం చాలా తక్కువ. వాళ్ళకి కార్లు ఉంటాయి, నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు, గన్మెన్స్ ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పలుకుబడి ఉంటాయి. ప్రతి క్షణము నరకం అనుభవించే వాళ్ళల్లో ఈ పెద్ద పెద్ద వాళ్ళు అనే మాటే ఉంటుంది. ఎవరం పెద్దవాళ్ళం కాదు, గ్రహాలు పెద్దవి, దేవుడు పెద్దవాడు. మనందరం ఒకటే లెవెల్లో ఉంటాం. 6 అడుగులు, 5 అడుగులు, 4 అడుగులు, మా అయితే 6 అడుగులు ఉంటారు అంతే. ఇంత మించి అయితే పెద్దవాడు ఎవడు ఉండడుగా. చిన్నపిల్లలు అయితే 1 అడుగు ఉంటారు, మా అయితే 2 ఫీట్స్ ఉంటారు. అంటే నేను ఏదంటే పెద్దవాళ్ళు అనే మాట అనేది తీసేయాలి. ఎవరికి లేవమ్మా పెద్దతనం, ఎవరికి లేదు. మంచిగా మాట్లాడేవాడు పెద్దవాడు, మంచిగా మాట వినేవాడు పెద్దవాడు, 10 మందికి మంచి చేసేవాడు పెద్దవాడు. డబ్బున్నవాడు ఎప్పుడు గొప్పవాడు కాలేడు, పెద్దవాడు కాలేడు. వాడు గొప్పవాడు అవుతాడేమో, దానం చేసేయాలి, ఇక చేసేవాడే గొప్పవాడు. కాబట్టి అలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.